మనుస్మృతి. పుష్యమిత్రుని విప్లవం కేవలం రాజకీయపరమైనది కాదు. అదే నిజమైతే అతడు అంత క్రూరంగా బౌద్ధ భిక్షువుని హతమార్చవలసిన అవసరం లేదు. హిందూ మత వినాశనానికి ఒకప్పుడు గజని అవలంబించిన క్రూర పద్ధతులకు ఇది ఏమాత్రం తీసిపోలేదు. దీన్ని బట్టి బౌద్ధమత నాశనమే పుష్యమిత్రుని ప్రధాన ధ్యేయంగా చెప్పవచ్చు. మౌర్యులకు వ్యతిరేకంగా పుష్యమిత్రుడు చేసిన విప్లవం మనుస్మృతికి శాసన రూపం కల్పించడం ద్వారా బ్రాహ్మణ మతాన్ని స్థాపించటానికి మార్గాన్ని సుగమం చేసింది. మనుస్మృతి దైవికమైందమని చాలామంది చెప్తారు. స్వయంభువు మనువుకు చెబితే మనువు మానవులకు వెల్లడించాడట. దాన్నే మనుస్మృతి అన్నారు. ఈ విషయం మనుస్మృతిలోనే స్పష్టంగా ఉంది. ఇలాంటి ప్రతిపాదన చేయటానికి వెనుక ఉన్న కారణాల గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారతదేశ చరిత్రలో మనుస్మృతి ప్రాముఖ్యాన్ని, స్థితిని గురించి తెలుసుకోవటంలో చాలామంది పూర్తిగా విఫలురయ్యారనటానికి ఇది తిరుగులేని సాక్ష్యం. భారతీయ సమాజం పొందిన సాంఘిక పరివర్తన మహావిప్లవానికి మనుస్మృతి గ్రంథరూపం అని చరిత్రకారులు చెప్పటం కద్దు. అయితే మనుస్మృతిలో ప్రతిపాదితమైన గ్రంథకర్తృత్వ విషయం మోసపూరితం. ఈ తప్పుడు ప్రతిపాదన వల్ల వెలువడ్డ విశ్వాసాలు ఏమాత్రం సమర్థనీయాలు కావు. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. మనువు అనే పేరుకు ప్రాచీన భారతదేశ చరిత్రలో గొప్ప ప్రతిష్ఠ ఉంది. పురాతన ప్రతిష్ఠ ఆసరగా తీసుకొని నియమావళికి ఔన్నత్యం కల్పించే ఉద్దేశంతో గ్రంథకర్తృత్వాన్ని మనువుకు ఆపాదించారు. ఇది ప్రజలను మోసం చేయటానికి చేసిన వంచన అనటం నిర్వివాదాంశం. మనుస్మృతి భృగువంశం పేరుతో కనిపించటం ప్రాచీన సాంప్రదాయానికి నిదర్శనం. ఈ గ్రంథం అసలు పేరు భృగుకృత సంహిత. మనుధర్మ నియమావళి అనే పేరు కూడా ఉంది. ఈ స్మృతి ప్రతి అధ్యాయానికి చివర భృగునామంకమై ఉంది. కాబట్టి స్మృతికర్త వంశనామం మనకు లభ్యమైంది. కానీ గ్రంథంలో రచయిత అసలు పేరు ఎక్కడా కనిపించలేదు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రచించిన నారద స్మృతికర్తకు మనుస్మృతి కర్తృనామం తెలుసు. అతడే ఈ రహస్యాన్ని వెల్లడించాడు. నారద స్మృతికర్త ప్రకారం మనుస్మృతి రచించిన వాడు సుమతీ భార్గవుడు. సుమతీ భార్గవ అనేది కల్పించిన పేరు కాదు. మనువు ప్రత్యేక వ్యక్తి అని అభిప్రాయపడిన మనుస్మృతి మహావ్యాఖ్యాత అయిన మేధాతిథి ప్రకారం కూడా మనువు ఒకానొక వ్యక్తి. కాబట్టి మనుస్మృతి వాస్తవకర్త అయిన సుమతీ భార్గవుని కల్పిత నామం మనువు. ఈ సుమతీ భార్గవుడు ఈ నియమావళిని ఎప్పుడు రచించాడు? దాని రచనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇవ్వటం సాధ్యం కాదు. కానీ ఏ నిర్దిష్ట కాలంలో అది రచించబడిందో చెప్పవచ్చు. ప్రశ్నింప వీలు కాని ప్రామాణ్యం గల పండితుల అభిప్రాయం ప్రకారం సుమతీ భార్గవుడు తాను ఉద్దేశపూర్వకంగా మనుస్మృతి అని తెలిపిన నియమావళి క్రీస్తుకు పూర్వం 170, క్రీస్తుకు పూర్వం 150 సంవత్సరాల మధ్య రచించాడు. పుష్యమిత్రుని బ్రాహ్మణీయ విప్లవం క్రీస్తుకు పూర్వం 185వ సంవత్సరంలో జరిగిందనే దాన్ని ఇప్పుడు మనం మనసులో పెట్టుకుంటే, మౌర్యుల బౌద్ధ రాజ్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణీయ విప్లవ సూత్రఘటితంగా మనుస్మృతిగా పేరుగాంచిన నియమావళి పుష్యమిత్రునిచే జారీ చేయబడిందనటంలో సందేహం లేదు. మనుస్మృతి బ్రాహ్మణ మతాన్ని వ్యవస్థీకృతం చేసిందని, పుష్యమిత్రుని విప్లవం కేవలం వ్యక్తిగత సాహస కృత్యం కాదనేది మనుస్మృతికి సంబంధించిన ఈ దిగువ విశేషాలను గమనించినట్లయితే మనకు రుజువవుతుంది. మొదటిసారిగా మనుస్మృతి పుష్యమిత్రుని పరిపాలనా కాలంలో జారీ చేయబడిన న్యాయశాస్త్ర సంబంధమైన ఒక కొత్త నియమావళి అనేది గమనించవలసిన విషయం. మనుస్మృతి రచనకు పూర్వం మానవ ధర్మశాస్త్రం అనేది ఉండేదని, మానవ ధర్మ సూత్రాలను అనుసరించే మనుస్మృతి తయారైందని ఇప్పుడు వాడుకలో ఉన్న అభిప్రాయం. అయితే గ్రంథం జాడ ఎక్కడా లేని కారణంగా ఈ అభిప్రాయానికి విలువ లేకుండా పోయింది. ఇప్పటి మనుస్మృతికి పూర్వం 2 ఇతర గ్రంథాలున్నాయి. ఒకటి మానవార్థ శాస్త్రం లేదా మానవ రాజశాస్త్రం లేదా మానవ రాజధర్మశాస్త్రంగా ప్రసిద్ధికెక్కింది. రెండోది మానవ గృహ్య సూత్రంగా పండితులు మనుస్మృతిని పోల్చి చూచారు. ముఖ్యమైన విషయాలలో ఒకదానితో మరొక దానికి పోలిక లేదు. ఇంకో గ్రంథంలోని నియమ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఉన్నాయి. నూతన రాచరికంలో అమలులోకి వచ్చే నూతన చట్టాన్ని మనుస్మృతి కలిగి
ఉండేదనటానికి ఇది చాలు. పుష్యమిత్రుని నూతన పరిపాలనా కాలం బౌద్ధ మతస్థులకు వ్యతిరేకమని, బౌద్ధ మతస్థులకు బౌద్ధ మతానికి వ్యతిరేకంగా మనుస్మృతిలో చేయబడిన స్పష్ట నిబంధన వల్ల తెలుస్తుంది. మనుస్మృతిలోని కొన్ని నిబంధనలు ఇక్కడ చూద్దాం. పాషాండస్థ మానవులను రాజు దేశం నుంచి పంపించి వేయాలి. ఈ కితవాదులు, గూఢాచారులు రాజు రాజ్యమందున్న వారై సర్వదా వంచనచే ధనమాకర్షిస్తూ సజ్జనులను బాధిస్తున్నారు. వృధాజాతులకు అనగా తమ జాతి ధర్మాలను ఎక్కువగా వదిలి వెళ్ళిన వారికి, సంకరజాతులకు అనగా హీనజాతి పురుషుల వల్ల ఉత్తమ జాతి స్త్రీల యందు పుట్టిన వారికి, వేదబాహ్యులైన సన్యాసులకు, ఆత్మహత్య చేసుకునే వారికి ఉదక దానాది ప్రేతకృత్యం చేయనక్కరలేదు. పాషాండాన్ని ఆశ్రయించిన స్త్రీలకు ఉదక దానాది శ్రాద్ధాది కర్మలు చేయనక్కరలేదు. గృహస్థుడు పాషాండులను, హైతుకులను అనగా వేద విరుద్ధ కర్మల చేతిరిగేవారు మాట మాత్రంగా కూడా అర్చించకూడదు. వేద మూలాలు కాని సాంప్రదాయాలకు దృష్టి కల నీచమైన తత్వ వ్యవస్థలు మొదలైనవన్నీయు పరలోకంలో నిష్ఫలాలు, నరకఫలాలు. వేదతర మూలాలైన కొన్ని శాస్త్రాలు, సిద్ధాంతాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. ఆధునికమైన కారణంగా అవి నిష్ఫలాలు, అనృతాలు. మనువు నిర్దేశించిన సాంప్రదాయ వ్యతిరేకులెవరు? మనువు కొత్త రాజును తన రాజ్యం నుంచి బహిష్కరించమన్న వారెవ్వరు? జీవిత కాలంలోనూ మరణానంతరం కూడా గౌరవించవద్దన్న గృహస్థులెవరు? వేదభిన్నమైన, అజ్ఞానమయమైన, నశించేటటువంటి ఆధునిక కాలానికి చెందినటువంటి ఈ పనికిరాని తత్వమేమిటి? మనువు పేర్కొన్న పాషాండు బౌద్ధుడు అనటంలోనూ, వేదాలకు భిన్నమైన పనికిరాని తత్వశాస్త్రం బౌద్ధ మతం అనటంలోనూ సందేహం లేదు. మనుస్మృతికి ఇంకో వ్యాఖ్యాత అయిన కుల్లుకభట్టు ఈ శ్లోకాలలో నిర్దేశితమైన పాషాండులు బౌద్ధులని, పనికిరాని తత్వం బౌద్ధ మతమని స్పష్టంగా వ్యాఖ్యానించాడు. బ్రాహ్మణులకు కేటాయించిన సదుపాయాలను చూద్దాం. బ్రహ్మ ముఖం నుంచి పుట్టటం వల్లను, ముందు పుట్టటం వల్లను, వేదాన్ని ధరించటం వల్లను ఈ జగత్తంతటికీ బ్రాహ్మణుడు ప్రభు. భూతాలలో ప్రాణులు శ్రేష్ఠులు, ప్రాణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠులు, బుద్ధిజీవులలో మనుషులు శ్రేష్ఠులు, మనుషులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. ప్రపంచంలో ఏది ఉందో అదంతా బ్రాహ్మణుని ఆస్తియే. ఉన్నతమైన పుట్టుక వల్ల ఈ సర్వాన్ని గ్రహించటానికి బ్రాహ్మణుడే అర్హుడవుతున్నాడు. విశేషత వల్లను, జన్మశ్రేష్ఠత వల్లను, ప్రత్యేక నిషేధాచరణం వల్లను, ప్రత్యేక సంస్కార విశేషణం వల్లను సర్వవర్ణాల వారికి బ్రాహ్మణుడు ప్రభువు. బ్రాహ్మణుడు జగత్సృష్టి శిక్షకుడు, అధ్యాపకుడు కాబట్టి సర్వజీవులకు క్షేమాన్ని కలిగించేవాడు. ఎవ్వడు బ్రాహ్మణులకు అనిష్టమైన పరుష వాక్కులు పలుకరాదు. ఎంతటి దుఃఖాన్ని పొందినప్పటికీ రాజు బ్రాహ్మణుణ్ణి కోపింపచేయకూడదు. వారు కోపిస్తే సబల వాహనుడైన అతన్ని నశింపజేస్తారు. ధర్మవిరుద్ధుడైన బ్రాహ్మణుడు అపకారాన్ని ఎవరైనా చేస్తే రాజుకు తెలియజేయనక్కర్లేదు. స్వశక్తి చేతనే అపకారం చేసిన వారిని అతడు శిక్షించగలడు. బ్రాహ్మణుణ్ణి దేవ సమానుని చేయటం, అతన్ని రాజు కంటే ఉన్నతునిగా పరిగణించటం, రాజు కూడా బ్రాహ్మణుడై ఉంటే తప్ప, మనువు ప్రకటించిన దృక్పథంతో సానుభూతిని కలిగి ఉంటే తప్ప అసాధ్యమవుతుంది. పుష్యమిత్రుడు, అతని వారసులు బ్రాహ్మణ మతాన్ని స్థాపించటంలో అభిరుచి కల బ్రాహ్మణులైతేనే తప్ప బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని కలిగించే వాక్కులను సహించేవారు కారు. వాస్తవంగా పుష్యమిత్రుని ఆజ్ఞానుసారం జరిగింది మనుస్మృతి రచన. అది బ్రాహ్మణ మత గ్రంథంగా రూపొందింది. ఈ వాస్తవాలన్నిటినీ గమనిస్తే నిస్సందేహంగా తెలిసే అంశమేమిటంటే, బౌద్ధ మతాన్ని నాశనం చేసి బ్రాహ్మణ మతాన్ని పునఃస్థాపించటమే పుష్యమిత్రుని విప్లవ ఏకైక లక్షణం.